ఈరోజు కూడా నేను ఇంకొక బీచ్కి వచ్చాను, అంతర్వేది అన్నమాట. అంతర్వేది ఏంటంటే చాలా ఫేమస్ బీచ్, చాలా క్రౌడ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇది కనబడుతుంది మొత్తం కార్ పార్కింగ్. బీచ్కి విజిట్ చేయాలి భీమవరం సైడ్ వచ్చినప్పుడు అంటే మాత్రం పక్కా మీరు మంచి కోస్టల్ ఏరియా ఇది అంతర్వేది. అంతర్వేదిలో మంచి వైబ్ ఉంటుంది, సో ఇక్కడ కంపల్సరీ రండి. మంచి సన్సెట్ టైము. నిన్న వెళ్ళిన బీచ్ ఏమో మార్నింగ్ వచ్చాము సన్ రైజ్, ఈరోజు సన్సెట్కి ఇంకొక బీచ్. అదనమాట అంతర్వేది బీచ్. సో ఇప్పుడు అంతర్వేది బీచ్ నుంచి బీచ్ దగ్గర ఉన్న ఒక టెంపుల్కి వచ్చాం, జస్ట్ 1 కిలోమీటర్ అంతే. లాస్ట్ టైం చాలాసార్లు వచ్చానమాట ఈ ప్లేస్కి, అంతర్వేది, నా చిన్నప్పటి నుంచి. ఇది చాలా ఫేమస్ అంతర్వేది. ఇక్కడ ఎప్పుడు క్రౌడెడ్గానే ఉంటుంది. అంతర్వేది టెంపుల్ దగ్గర కూడా చాలా ఉన్నాయి కార్స్ పార్కింగ్లో, అండ్ చాలామంది వస్తున్నారు. బట్ నాకు పర్సనల్గా టెంపుల్స్ లోపలికి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, సో అందుకే నేను వెళ్ళలేదు అనమాట. మా వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వచ్చాక మళ్ళీ భీమవరం స్టార్ట్ అవ్వాలి. ఈజీగా అంతర్వేది నుంచి భీమవరంకి 2 hours పడుతుంది. మేము యాక్చువల్గా 3కి స్టార్ట్ అయ్యాము, మధ్యాహ్నం 5 వరకు వచ్చాము, అండ్ ఇప్పుడు 6:30 అవుతుంది టైము. సో మళ్ళీ భీమవరం వెళ్ళిపోయి ఇంకా నైట్ ఉండేసి మళ్ళీ రేపు ఒక రోజు ఉంది. భీమవరం వచ్చేసి 3 days అవుతుంది. అండ్ ఈరోజు కోడిపందాలు ది ఫైనల్ పార్ట్ వెళ్తున్నాం అన్నమాట. ఆ ఏరియా పేరు అసలు గుర్తు రావట్లేదు, అక్కడికి వెళ్తున్నాం. యాక్చువల్గా కోనసీమ వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. బట్ ఇక్కడ ఇంకొక దగ్గరలో వేరే ప్లేస్కి వెళ్తున్నా. అక్కడ నుంచి ఈవినింగ్ మావుళ్ళమ్మ జాతర ఎగ్జిబిషన్, అంటే భీమవరం లోకల్ అంతే అనమాట. ఈరోజంతా ఈ భీమవరంలోనే తిరిగేస్తా. ఇక రేపు పొద్దున్న స్టార్ట్ అయిపోతున్నాను హైదరాబాద్కి. ఏదో పెద్ద తిరిగేస్తా అనుకున్నా కానీ యాక్చువల్గా నా బైక్ ఇంకా 512 kilometers తిరిగింది. నేను వచ్చేటప్పుడు 0 చేసుకున్నా మీటరు. సో రీడింగ్ చూస్తే 512 kilometers ఇప్పటిదాకా తిరిగింది. 420 అట్లా వచ్చింది భీమవరం నాకైతే. 420 ప్లస్ ఇక్కడ కొంచెం తిరిగాను అంతే. యాక్చువల్గా 1200 kilometers వరకు తిరిగేద్దాం అనుకున్నా, అంటే మొత్తం ట్రిప్ మొత్తం కలిపి. ఇప్పటికైతే ఇంతే తిరిగాను. ఇక రిటర్న్లో ఇంకొక 450 వేసుకోండి. నేను మధ్యలో టైంపాస్ చేద్దాం అనుకుంటున్నా. ఈ టైంలోనే ఇంత హ్యూమిడిటీ ఉంది ఇక్కడ. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా స్టార్ట్ ఒక్కొక్కరికి. సమ్మర్లో ఈ ప్లేస్లో ఉండాలంటే మాత్రం వేరే రేంజ్లో ఉంటుంది. హ్యూమిడిటీ ఎక్కువ, హీట్ కాదు. అందరూ హీట్ ఎక్కువ అనుకుంటారు కానీ యాక్చువల్గా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్కడికి వెళ్దాం అనుకున్నా కూడా ఫుల్ ట్రాఫిక్. ఎక్కడ చూడు చాలా టీఎస్ వెహికల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నేచర్ స్మెల్, ప్యూర్ నేచర్ స్మెల్ వస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ కాదు, మొత్తం ఈ ఏరియాస్ అన్నీ. అదే నాకు చాలా ఇష్టం. ఇది చూడండి, క్రేజీ.
ఓ లుక్ అట్ దిస్ ప్లేస్. మంచి సేఫ్ పార్కింగ్ చేయాలి ఎందుకంటే బ్యాగ్స్ ఉన్నాయి. అక్కడే పెడతా. వా డేంజర్ అనేది. సినిమాలో చూసినట్టు మొత్తం ప్రాపర్ సెట్టింగ్ ఉంది ఇక్కడ. ఈ బొమ్మలు, ఈ థీమ్ మొత్తం ఒక థీమ్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ. కానీ ఇక్కడ అసలు ఆ సౌండ్ సిస్టమ్, ఆ మైక్లలో రేడియోలో ఏందో నాకు అర్థమవుతలేదు. కానీ వాళ్ళు అరుస్తుంటే చిరాకు వస్తుంది. ఆ మైక్లో అరిచేటోడిని చూస్తే నాకు కొట్టాలనిపిస్తుంది నాకు. ఈ హెల్మెట్ పెట్టుకొని తిరుగుతుంటే కొట్టేటట్టే ఉన్నారు జనాలు. అర్థమవుతలేదు కాన్సెప్ట్. ఈ హెల్మెట్ పెట్టుకొని వెళ్తుంటే ఒకళ్ళు ఫుల్ వెరైటీగా చూస్తున్నారు నన్ను. ఓ కనిపించారమ్మా. పైకి ఎక్కేసి ఏదో చేస్తున్నారు ఇక్కడ. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. ఆరేడు సూర్యబాబు ఎక్కడున్నా స్టేజ్ పక్కే మా పక్కన ఆరేడు సురేష్ తప్పపోయారు. సెకండ్లో ఉన్నాయనికి చెయ్యపు అప్పుడు కాదు మరి మనవాడు చేయి పెట్టరా, సిగ్గుపడకరా. వీడియో ప్లే, ఆడియో వీడియో ఓళ్ళు పైకి లేకుండా బాబు. ఒక్కసారి పరిగొట్టండి ఒకసారి కూర్చోబెట్టండి. ఒక్కసారి కొట్టండి అంగి కూడా. నా పేర్లు చెప్పాలి. కొంచెం పైకి లేపండి. గోల్డ్ పేర్లు కాకి ఎక్కడ ఒకసారి పైకి లేపండి అమ్మా. కాకి పైకి లేపండి. గోల్డ్ పైకి లేపండి. సో అది కాన్సెప్ట్. ఐపీఎల్ కన్నా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి ఇక్కడ మ్యాచెస్. ఒకటే కొట్లాట అనమాట కోళ్ళది. కళ్ళ ముందు 3 కోళ్ళు చచ్చిపోయినాయి. ఇది హైదరాబాద్ వెహికల్స్. ఇప్పుడు ఈ పక్కకున్న కార్స్ అన్నింటిలో సగం పైన హైదరాబాద్ కార్సే ఉన్నాయి అన్నీ. అది మళ్ళీ ఇక్కడ ఒకటి పెద్దది. ఇక్కడ వాళ్ళు హెల్మెట్ పెడితే ఇట్లా వాళ్ళకి డైరెక్ట్ పాలాభిషేకం చేసేయచ్చు. హెల్మెట్ లేదు, పాడు లేదు ఈ ఊర్లో. అసలు ఈ ఊర్లో ఏంది, విజయవాడలో లేదు, విజయవాడ నుంచి ఇటు లేదు, ఎక్కడ లేదు. బైకింగ్ కల్చర్ బాగా నేర్పించేయాలి మన వాళ్ళకి. ఎన్ని కార్లు అంటే later. వారిని వారి కుటుంబాన్ని అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఏ కష్టము రాకుండా మాబుళ్ళమ్మ తల్లి ఎప్పుడు వారిని చల్లగా కాపాడుగాక.
అనమాట. ఇదంతా మా ఊళ్ళమ్మ జాతర. సో మా ఊళ్ళమ్మ జాతర ఫుల్ డేంజర్ రష్ ఉంది సంక్రాంతి ఈ టైంలో. ఇది చాలా ఫేమస్. అస్సలు మనుషులు నడిచే స్పేస్ కూడా లేదు. ఇంకా ఒక రౌండ్ అట్లా వేసేసి అట్లా కొద్దిగా స్నాక్స్ తినేసి వచ్చేసినాం.